అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడలో వాహనదారులకి హెల్మెట్ మీద అవగాహన కల్పించడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు, అటు రవాణా శాఖ అధికారులు. తాజాగా ఈరోజు రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో హెల్మెట్ పెట్టుకో చాక్లెట్ తీసుకో అంటూ ఒక వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం బందర్ రోడ్లోని ట్రాన్స్పోర్ట్ కార్యాలయం వద్ద ఉన్నాము. విద్యార్థులతో పాటు వాళ్ళంతా కూడా హెల్మెట్ ధరించిన వాళ్ళని ఆపి వాళ్ళకి చాక్లెట్ ఇచ్చి వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక వినూత్న కార్యక్రమంగా దీన్ని తీర్చిదిద్దారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది. విద్యార్థులతో పాటు రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఈ చాక్లెట్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. చూడొచ్చు, పూర్తిగా హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకి చాక్లెట్ ఇచ్చి వాళ్ళు హెల్మెట్ పెట్టుకున్నందుకు వాళ్ళని అభినందిస్తూ ఉన్నారు. అంతే, ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చు. భద్రతా విషయంలో ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఉండాలి, హెల్మెట్ ధరించాలనే ఉద్దేశంతో విద్యార్థుల చేత ఇలా హెల్మెట్ ధరించి వచ్చిన వాళ్ళందరికీ చాక్లెట్ ఇచ్చి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి వాహనదారులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూద్దాం. ఒకసారి మాట్లాడదాం. ఒకసారి అంటే ఏమనిపిస్తుంది? హెల్మెట్ పెట్టుకోవడం వల్ల చాక్లెట్ ఇస్తున్నారు కదా, ఏం చెప్తారు? హెల్మెట్ పెట్టుకోవడం వల్ల నష్టమే కానీ లాభం లేదండి. లాభం లేదు, నష్టమే. ఇప్పుడు కాళ్ళు చేతులు ఇరుగుతాయి, ఎవడు చూస్తున్నాడు? హెల్మెట్ ఉంటే పోతాడు ఒకసారి. ఇప్పుడు ఇది పెట్టుకొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పెట్టుకొని బండి నొప్పి వస్తుంది, ఎవడు చదువుతారు? దేనికి వస్తుంది? దేనికి ఉపయోగం ఉండదు. ఏంటంటే వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చదువుతుంటారు. ఈ చదివితే మళ్ళీ వాళ్ళు హెల్మెట్ వల్ల కొంతమంది పాజిటివ్ రియాక్ట్ అయితే కొంతమంది నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం విద్యార్థుల సమక్షంలో అందరూ కూడా హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళందరినీ కూడా చాక్లెట్ ఇచ్చి అయితే ఇక్కడ ఆపి వాళ్ళకి మద్దతుగా ఇస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. పూర్తిగా విద్యార్థులు, రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు విజయవాడ వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవులు నిర్వహించి హెల్మెట్లు పెట్టుకున్న వాళ్ళందరికీ, హెల్మెట్ లేని వారి మీద యాక్షన్ తీసుకున్నారు. దాదాపుగా 70 నుంచి 80% విజయవాడలో హెల్మెట్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించేలాగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి చూడొచ్చు, విద్యార్థులు వాళ్ళకి చాక్లెట్ ఇచ్చి వాళ్ళని హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళందరికీ ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఒకసారి హెల్మెట్ పెట్టుకున్నటువంటి వాళ్ళని ఆపి చాక్లెట్ అయితే ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. ఆయనతో మాట్లాడతాం. సార్, ఏమనిపిస్తుంది? అంటే హెల్మెట్ మీద ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు, ఏమనిపిస్తుంది? ఏం చెప్తారు? బాగానే ఉందండి. మంచి కార్యక్రమేనా? మంచి కార్యక్రమం, చాలా బాగుంది. స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏంటమ్మా ఇలా అవగాహన కల్పించడానికి కారణం ఏంటి? చాక్లెట్ ఇస్తున్నారు హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళందరితో. దీనివల్ల యాక్సిడెంట్స్ అన్ని తగ్గించవచ్చని మనం అందరికీ హెల్మెట్ పైన అవేర్నెస్ కల్పించాలి. మీ ఇంట్లో పేరెంట్స్ కి, బంధువులు కూడా మీరు చెప్తారా? మేము అందరం చెప్తాం, మా పేరెంట్స్ కి. మేము కూడా యూజ్ చేస్తాం ఇన్ ఫ్యూచర్ లో కూడా, మేము యూజ్ చేసేటప్పుడు, వెహికల్స్ వాడేటప్పుడు. పాప, నువ్వేం చెప్తావమ్మా? హెల్మెట్ అవసరం, నీడ్ అనేది ఏం చెప్తావు? కొంతమంది క్యాప్స్ పెట్టుకొని వెళ్తారు. క్యాప్స్ అయితే యాక్సిడెంట్స్ నుంచి ప్రివెంట్ చేయలేము, అదే హెల్మెట్ పెట్టుకుంటే కొంచెం ప్రివెంట్ చేయొచ్చు. నేను అదే చెప్తాను. అందరికి ఏం చెప్తావు? హెల్మెట్ పెట్టుకోవాలని చెప్తారు. హెల్మెట్ పెట్టుకోమని చెప్తాం, క్యాప్స్ ని పెట్టుకోవద్దని చెప్తాం. పాప, నువ్వేం చెప్తావమ్మా? హెల్మెట్ పెట్టుకుంటే మంచిది కదండి. వాళ్ళ ప్రాణాల మీద వాళ్ళకే కాదు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఉంటుంది కదా. వాళ్ళ ప్రాణాలపై చాలా మంది ఆధారపడి ఉంటారు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల యాక్సిడెంట్ని, ఏవైనా ఇంజరీస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. మీరు ఈ కార్యక్రమం పాల్గొనడం, ఇలా హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకి చాక్లెట్ ఇవ్వడం ఏమనిపిస్తుంది? వాళ్ళకి చాక్లెట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది, ఇంకా నెక్స్ట్ టైం కూడా పెట్టుకుంటారని. విద్యార్థి అంతా చెప్తున్నమాట. నువ్వేం చెప్తావు? ఒక వెహికల్ ముందుకెళ్ళాలంటే కీ ఎంత ఇంపార్టెంటో, అలాగే మనం కూడా బండిలో వెళ్ళాలంటే హెల్మెట్ వేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. హెల్మెట్ వేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ మేజర్ ప్రొటెక్షన్ కదా మన హెడ్కి. హెడ్ ఈజ్ ద మేజర్ ఆర్గాన్ కాబట్టి. అలాగే మా ఇంట్లో వాళ్ళకి, మాకు కూడా అందరికీ మేము హెల్మెట్ ధరించమనే చెప్తాము. చాక్లెట్ ఇవ్వడం వల్ల ఏంటంటే అవేర్నెస్ అనమాట. ఎనీథింగ్ మనం ఏదైనా పిల్లలకి ఏదైనా చేయాలన్నా కానీ చాక్లెట్ ఇచ్చి ఎలా అయితే అప్రిషియేట్ చేస్తామో, హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకు కూడా నెక్స్ట్ టైం వాళ్ళకి ఆ స్వీట్ చూసినప్పుడల్లా వాళ్ళకి అది గుర్తొస్తుంది కదా. సో అందుకని మేము చాక్లెట్ ఇచ్చి హెల్మెట్ పెట్టుకోవడాన్ని ప్రోత్సహిస్తాం. థ్యాంక్ యూ. మొత్తంగా ఒకటే చెప్తున్నారు విద్యార్థులంతా కూడా, ఇలా చాక్లెట్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఒక గుర్తింపు ఉంటుందని గుర్తుంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనం నడపాలి, అది సేఫ్టీ అని చెప్తున్నారు. విద్యార్థులంతా కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఒక వినూత్న కార్యక్రమం ద్వారా ప్రజల్లో హెల్మెట్ మీద
పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే విజయవాడలో ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ ఆర్టీవీ విజయవాడ నుండి. మరి ఈరోజు 36వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో 30వ రోజు మనం హెల్మెట్ ధారణకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి, డ్రైవర్స్కి వీళ్ళందరూ కూడా అవగాహన కార్యక్రమాలు రవాణా శాఖ, పోలీస్ శాఖ గత 30 రోజులుగా పెడుతున్నాం. మరి ఈరోజు ఒక వినూత్నంగా హెల్మెట్ ధరించిన వాళ్ళకి మరి రవాణా శాఖ ఎప్పుడు కూడా పోలీస్ కేసులు రాసి ఫైన్స్ వేస్తుంటారు కాబట్టి ఈ ఒక్కరోజు మటుకు హెల్మెట్ ధరించిన వాళ్ళకి ఒక థ్యాంక్స్ చెప్తూ, కృతజ్ఞత చెప్తూ ఒక రవాణా శాఖ తరఫున ఒక చాక్లెట్ ఇవ్వాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని పెడుతున్నాం. మరి మరి నగరంలో, విజయవాడ నగరంలో 5% కూడా లేని హెల్మెట్ ధారణ ఇప్పుడు గత 2 నెలల నుంచి కూడా మనం చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, అవగాహన సదస్సులు కావచ్చు, పోలీస్ శాఖ చేసిన కార్యక్రమాల వల్ల కావచ్చు, దాదాపు 85 to 90% వరకు కూడా హెల్మెట్ ధారణ చేస్తున్నారు. ఎంతో సంతోషించదగిన విషయం. కాబట్టి ఇంకా హెల్మెట్ కొనుక్కోలేని వాళ్ళు, కొనుక్కొని ఉన్నా కూడా దాన్ని వెనక పెట్టుకొని ఏదో షో ఐటమ్గా వాడుతున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ వాడండి. గత సంవత్సరం మనకు దాదాపు 233 మంది 2-వీలర్ డ్రైవర్స్ హెల్మెట్ ధారణ లేకుండా ఉన్న చనిపోయిన విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ని గుర్తిస్తూ ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. మరి ప్రజలందరూ కూడా ఎల్లుండి నుంచి, రేపు చివరి రోజు మాకు మాసోత్సవాలు, ఎల్లుండి నుంచి మనం రవాణా శాఖ, పోలీస్ శాఖ కూడా హెల్మెట్ ధారణ చేయకపోతే 1000 రూపీస్ ఫైన్ వేస్తాము. కాబట్టి హెల్మెట్ కాస్ట్ కూడా మీకు బొటాబొట్టిగా 1200 నుంచి 1500 ఉంది. కాబట్టి ఫైన్ కట్టడం కంటే మీ యొక్క హెల్మెట్ కొనుక్కున్న హెల్మెట్ని ఖచ్చితంగా మీకు వాహనంతో పాటు కొనుక్కున్నప్పుడు ఖచ్చితంగా ఇచ్చుంటారు. దాన్ని వాడుకలోకి తెచ్చి ఏదో రవాణా శాఖ అధికారి కొరకు, పోలీస్ అధికారి కొరకు వాళ్ళు ఉన్నప్పుడే పెట్టుకోకుండా మనం రోడ్డు వెహికల్ ఎక్కినప్పుడు నుంచి మళ్ళీ మన వెహికల్ దిగే వరకు కూడా ఆ యొక్క హెల్మెట్ని మన ప్రాణాన్ని రక్షిస్తుందనే విషయాన్ని గమనించి వాటిని వాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.